21 ఫిబ్రవరి. 21 ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డేని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఈ రోజున నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకుంటే ఈ భాష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాము అంటే ప్రపంచ దేశంలో అనేక వేల భాషలు ఉన్నాయి. ఇండియాలోనే చూసుకుంటే దాదాపు రీజనల్ లాంగ్వేజెస్ కానీ షెడ్యూల్ లాంగ్వేజెస్ కానీ అండ్ డైలెక్ట్స్ కలిపి దాదాపు 1650 భాషలు భారతదేశంలో ఉంది. కేవలం 1650 భాషలు కేవలం ఇండియాలోనే 1650 భాషలు ఉంటే ప్రపంచంలో ఎన్ని భాషలు ఉండట్టు. కాబట్టి ప్రతి భాషకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి భాషకు కూడా స్థానికంగా దాని యొక్క ప్రాముఖ్యత ఇంపార్టెన్స్ అనేటువంటిది ఉంటుంది. దానిని గుర్తుపెట్టుకొని అన్ని భాషలను ప్రొటెక్ట్ చేయాలి, అన్ని భాషలు కూడా సమానమే అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. దీనికి గాను యునెస్కో వారు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. వీరు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ మేరకే ఈ యొక్క దినోత్సవాన్ని మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ రోజున మనం ఫిబ్రవరి 21న ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే నిర్వహించడానికి మూల కారణం వచ్చేసి బెంగాలీ భాషగా మనం చెప్పొచ్చు. బెంగాలీ లాంగ్వేజ్ మూమెంట్ ఏదైతే బంగ్లాదేశ్లో 1952లో జరిగి తద్వారా క్రమేపీ బంగ్లాదేశ్కి స్వతంత్రం రావడానికి కారణమైందో ఆ ఉద్దేశంతోనే ఇక్కడ భాష అనేటువంటిది ప్రాముఖ్యత, భాష అనేటువంటిది ఒక ప్రాంతాన్ని ఐక్యం చేస్తుంది అనేటువంటి ఉద్దేశంతోనే దాని యొక్క భాష యొక్క ఇంపార్టెన్స్ ప్రజలకు తెలియాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం.